రానున్న రెండేళ్లలో అన్ని ముఖ్య పార్టీలలో వేస్ట్ మేనేజ్మెంట్ను ఆధునీకరించి తద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి నారాయణ అంటున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన మంగళగిరిలో పర్యటించి మాట్లాడారు. హోటల్స్ నుంచి వచ్చే వేస్ట్ ఒకటి, అదేవిధంగా వెజిటబుల్ మార్కెట్స్ నుంచి వచ్చేది ఒకటి, అదేవిధంగా చికెన్ మటన్ మార్కెట్ నుంచి వచ్చేది. ఈ విధంగా చికెన్ మటన్ మార్కెట్ నుంచి వచ్చే దాని నుంచి ప్రోటీన్ తయారు చేస్తారు. ప్రోటీన్ ఈ ఫిష్కి వాటికి వేయటానికి దాని ప్రాసెస్ కూడా ఈరోజు రాష్ట్రంలో 6 యూనిట్కి యాక్చువల్గా ప్లాన్ చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది. అదేవిధంగా వెజిటబుల్ వేస్ట్ నుంచి ప్రాసెస్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఆల్రెడీ తిరుపతిలో ఒక ప్రాసెస్ యూనిట్ జరుగుతుంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది. అవి కూడా 6 యూనిట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ప్లాన్ చేసి యాక్చువల్గా టెండర్ స్టేజ్కి వచ్చున్నాయి. ఇదే విధంగా ఎక్కడైతే ఈ ప్రాసెస్ ఈ యూనిట్లు లేవు అక్కడ ఈ విధంగా మెన్యూర్ తయారు చేస్తున్నారు. ఈరోజు మంగళగిరిలో ఉన్న ఈ యొక్క యూనిట్ని నేను విజిట్ చేశాను. చాలా చక్కగా వీళ్ళు చేస్తున్నారు. చాలా చాలా చక్కగా డెవలప్ చేస్తే నిజంగా అధికారులందరినీ యాక్చువల్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-19లో 2 ప్లాంట్లు, విశాఖపట్నం ఒకటి, గుంటూరు ఒకటి. విశాఖపట్నం రోజు 1400 టన్నులు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 400 టన్నులు దాంట్లో వేస్తున్నారు, అందులో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఈ విధంగా ఈరోజు అనేక దేశ విదేశాల మీద నేను సౌత్ కొరియా పోయా. సౌత్ కొరియాలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే అక్కడ మ్యాండేట్ ఖచ్చితంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి సాలిడ్ వేస్ట్ ఇస్తానంటేనే పర్మిషన్ ఇస్తాలంటే ఎవరు. ఈ మధ్య దుబాయ్ పోయాను, దుబాయ్లో స్టడీ చేశా. సింగపూర్ పోయాను, అక్కడ స్టడీ చేశా. ఎక్కడికి పోయినా టౌన్లలో ఎక్కడ ఉందంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్లో 95% పోతుంది. ఒక 5% ఈ డిఫరెంట్ ప్లాంట్స్ అంటే వెజిటబుల్స్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రాసెస్ చేయటం ఒకటి సపరేట్గా, అదేవిధంగా చికెన్ మటన్ వేస్ట్ ప్రాసెస్ చేయటం ఇలా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇచ్చారు. రాబోయే 2 సంవత్సరాలు అన్ని 123 మున్సిపాలిటీలో ఏదైతే పెట్టాలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు అండ్ బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు, ఇవి 100% చేయమని ఆ డైరెక్షన్లో ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది.